హలో. నమస్తే సార్, నేను సుధీర్ వాళ్ళ ఫాదర్నే. చెప్పండి. ఆ ప్రిన్సిపాల్ గాడు వాడు మనుషులు దిగితే పుట్టినా బెరగోడ్లు దిగితే పుట్టినా వాడు ఎవడండి? ప్రిన్సిపాల్, మీ ప్రిన్సిపాల్ పిల్లగాడికి అసలే ఏంటండి? ఒంట్లో బాగలేదా, వాడిని ఆత వాదన పడేటట్టు కొట్టినవాడు. అమ్మాయి ఇరకలు కొలినిదంగా ఏంటి ఏంటి మాస్టర్, ఏంటి ఏంటి ఏంటంటారు? పిల్లగాడికి అసలుకే ఒంట్లో బాగలేదా, వాడిని ఎట్ట కొట్టిండో చూడాడు. వాడు ప్రిన్సిపాల్ ఎవరు? గాడేనా వాడు? ఎవరండి? మీ మీ మీ- మీ సారు ఏం పేరు? ఎందుకు పెట్టారంట? శ్యామ్ సార్ అంటే ఎవడు? మాట్లాడదారా అండి ఒకసారి? మా పిల్లగాడికి అసలుకే ఒంట్లో బాగలేదా, వాడు బెరగొడ్లు దగ్గర పుట్టినా మనుషుల దగ్గర పుట్టినవాడు. మీరు అట్లా మాట్లాడకండి. అట్ట మాట్లాడటం కాదు స్వామి, నేను ఎందుకు పంపిస్తున్నా వాడికి? అట్లా కాదండి, చదువు రాస్తేనే ఎందుకో కొట్టుంటాడు. ఎందుకు కొడతారు చెప్పండి? కాదు, నేను పిల్లగాడిని కొట్టొద్దని నేను మీకు ఆల్రెడీ చెప్పా. పిల్లగాడికి ఒంట్లో బాగలేదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే చెప్పాలే కానీ మీరు అట్లా మాట్లాడితే అట్లా నేను ఆపింది బడికి రానికుండా. కాదండి, మీరు అట్లా మాట్లాడితే అట్లా చెప్పండి. మాట్లాడటం కాదు నువ్వు, అసలు నేను చెబుతున్నా. అది వాడు అసలు ప్రిన్సిపాల్ గారు రేపు అవారం చెబుతా ఉంటాడు. వ్యవహారం మా ఊరు ప్రెసిడెంట్ ని తీసుకుని వస్తా, వాడికి వీడియో కూడా తీసి పంపిస్తా. మీకు ఉండండి వాతలు కట్టిన వాడికి. రాండి, తీసుకొని రండి. వాడి తీసుకొని రండి. అట్ట కొడతారా ఎవడన్నా పిల్లగాడిని? సార్ మీరు అట్లా మాట్లాడి చదువుతున్నా, మరోసారి చదువుతున్నా మీకు. గెస్టర్ కాదు, మీరు మా ఇంటికి వచ్చారు అడిగారు కాబట్టి నేను మీ కాడికి పంపించా. నువ్వు కాదంటలేదు.